రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు రోడ్డు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి వేసిన డబ్బాలు, షెడ్లను రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీల సాయంతో కూల్చివేశారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగాయి. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫుట్పాత్కు సంబంధం లేని వాటిని కూడా కూల్చివేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరు పులిజాల విశ్వప్రసాద్. నా బిజినెస్ వచ్చేసి శ్రీకృష్ణ మొబైల్స్. ఇక్కడ రెంట్కు ఉండే ఒక 10 months అవుతుంది. రేపు ఫిబ్రవరి వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. అప్పటి నుంచి ఎలాంటి ఇల్లీగల్ అని ఎవ్వరూ చెప్పలేదు. ఎవ్వరు ఎలాంటి నోటీస్ లేకుండా మాకు దౌర్జన్యంగా పొద్దున చాయ్ బండి ఉంటుంది ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్. తమ్ముడు నాన్న వచ్చేలోపు ఇద్దరు వచ్చేలోపు ఆల్రెడీ టీ స్టాల్ తీసి పక్కకేసారు. అక్కడ ఉన్న ఆ బండిని తీసి అక్కడ పడేసారు, ఆ బండిని తీసి అక్కడ పడేసారు. ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇలాంటిది అనేది జరిగింది. దీనికి ఎవరు బదులు రిటర్న్ కేసు మేము పెట్టాలని అనుకుంటున్నాం వాళ్ళ మీద. ఆ మున్సిపల్ ఆఫీసర్ ఎవరో కూడా తెలియదు, తన పేరు కూడా తెలియదు మాకు. వచ్చి దౌర్జన్యంగా ఇలా చేశాడు. అదంతా దగ్గర ఆడ ఫుట్పాత్కు నాకున్న అవగాహన ప్రకారము ఫుట్పాత్కి లోపలికి ఒక 4 feet లోపల ఫుట్పాత్కి సంబంధం లేదు. అక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఒక 6 feet దాకా ఉంటుంది. అసలు సంబంధం లేదు. ఫుట్పాత్కి నా షాప్కి సంబంధం లేదు, నా టీ స్టాల్ కూడా సంబంధం లేదు. ఉన్నది ఏంటంటే ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది, ఒక్కరికి ఒక న్యాయం జరుగుతుంది. మరి పేదోన్ని అయితే తొక్కాలని చూస్తారు. ఏ విధంగా తొక్కాలో